Hi, Namaste, welcome back to our channel. Na per Sahithi and Tinuma Mummy. So, welcome back everyone. And if you're new to our channel, make sure to check out our Instagram page and YouTube. యూట్యూబ్ మీరు ఆల్రెడీ చెక్అవుట్ చేస్తున్నారు ఎందుకంటే ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి. కానీ మా ఇన్స్టాగ్రామ్ చెక్అవుట్ చేయాలంటే @akkaandchelli అని ఉంటుంది. కింద డిస్క్రిప్షన్ బాక్స్ లింక్ ఉంటుంది అండ్ స్క్రీన్ పైన కూడా కనిపించింది. సో ఈరోజు ఏంది మా ఏముంది బుడ్డి నువ్వే చెప్పు. ఈరోజు ఏం లేదు, బేసిక్లీ మమ్మీతో మండే చెప్పు. యా చెప్పు బుడ్డి, వినండి. ఇప్పుడు సాహితీ తోటి వినండి అన్ని చెప్పు. మమ్మీతో మండే ఈరోజు డిఫరెంట్ గా రాబోతుంది. మమ్మీతో మండే రెసిపీ కాకుండా మమ్మీకి ఫేవరెట్ థింగ్ చూపిబా. లాస్ట్ వీక్ కూడా అట్టే పెట్టినట్టున్నావు. అవును, లాస్ట్ వీక్ అంత ముందు ఎప్పుడు పెట్టిందో లాస్ట్ మమ్మీతో మండే అదే నీ శారీస్ చూపించాం. యాక్చువల్లీ మమ్మీతో మండే సిరీస్ ఏంటంటే 2024 లో స్టార్ట్ చేసాము. అంతే. 2024 జాన్ అంటే 1 year 1 month అయింది స్టార్ట్ చేసి. అప్పుడు కాన్స్టెంట్లీ మేము ప్రతి మండే రోజు ఒక రెసిపీ చూపిస్తూ ఉండేవాళ్ళం వీడియోస్లో. కానీ మధ్యలో ఒక 4-5-6 months గ్యాప్ వచ్చింది, ఎందుకంటే మేము ఇండియా వెళ్ళొచ్చాము, ఆస్ట్రేలియా వెళ్ళొచ్చాము, మళ్ళీ ఇండియా వెళ్ళొచ్చాము. 4-5 months 6 months అని ఎందుకంటే మొత్తం టోటల్ గా ఓవరాల్ గా అనమాట, ఒకేసారి కాదు, అంత గ్యాప్ మధ్య మధ్యలో. ఇప్పుడు ఏమైందంటే ఇండియా నుంచి వచ్చిన తర్వాత నుంచి ఫుల్ బిజీ అయిపోయాం అనమాట. సో కొన్ని రెసిపీస్ చూపించాము అప్పటికి, కానీ లాస్ట్ వీక్ చూపిలేకపోయాము అండ్ ఈ వీక్ చూపిలేకపోతున్నాము. కానీ మమ్మీతో మంది ఒక ట్విస్ట్తో యాడ్ చేస్తున్నాం. యాక్చువల్లీ ఏంటంటే నాకు ఇంత ముందల వరకు మమ్మీతో మంది అంటే చాలా ఇష్టం ఉండేది మమ్మీ, ఎందుకంటే మాకు కావాల్సిన ఫుడ్ టేస్టీ ఫుడ్ వచ్చేది. ఇప్పుడు కూడా వస్తుంది కాబట్టి ఇప్పుడు వాటికేం తక్కువ లేదు. ఇంట్లో కావాల్సిన ఇప్పుడు వెళ్ళంగానే గుంట పొనుగులు సాహితీ ఫేవరెట్ ఆల్రెడీ అన్ని కలిపి పెట్టొచ్చాను, వేసి పెట్టాలి. ఆశ చేయాలి రెసిపీస్, చాలా రెసిపీస్ ఉన్నాయి, చాలా రెసిపీస్ చూపియాలి మీ అందరూ. యాక్చువల్ గా రెసిపీస్ కూడా మేము మామూలుగా మీరు చూస్తుంటే మనమేమి అంటే ఏదేదో పెద్ద పెద్ద రెసిపీస్ అలా ఏమి ఉండవు అనమాట. మేము ఏం చేసుకుంటే అవి చూపించేయడమే. చాలా ఉన్నాయి, చిన్న చిన్న థింగ్స్ తొందరగా అయిపోతాయి. ఇంకా చాలా చేయాలి కానీ టైం కుదరట్లేదు. ఇంక ఈరోజు చేసుకుందాం అనుకునేటప్పుడు ఆల్రెడీ డార్క్ అయిపోయింది. సో ఇంకా మేము ఆల్మోస్ట్ డిన్నర్ టైం అవ్వింది. ఇప్పుడు ఏం రెసిపీ రాస్తాం అనుకున్నాం, కానీ ఏం చేద్దాం అనుకునేటప్పటికి మాకు ఈ అవుట్ఫిట్స్ వచ్చినాయి. ఇప్పుడు మెయిల్లో ఈ అవుట్ఫిట్స్ చూపిద్దాం మమ్మీ అని చెప్పాను. ఏంటంటే ట్విస్ట్ చెప్పు, ట్విస్ట్ యాడ్ చేస్తాను. ట్విస్ట్ ఏంటంటే మమ్మీతో మళ్ళీ రెసిపీ కాకుండా ఈసారి అవుట్ఫిట్స్, న్యూ అవుట్ఫిట్స్ చూపిబాబు. ఏదైనా సరే ట్విస్ట్ లో ఏంటంటే నాకు సంబంధించినవి ఉండాలి, కానీ సాహితీ ఇప్పుడు వాళ్ళకి సంబంధించినవి కూడా పెట్టుకుంటుంది. ఈసారికి ఓకే క్షమించేస్తున్నాను. కానీ బుడ్డి నువ్వు రెసిపీ చూపినప్పుడు కనీసం నాకు సంబంధించిన బీడ్సో జ్యువెలరీయో లేకపోతే అంటే బీడ్స్ జ్యువెలరీయో లేకపోతే శారీసో ఏదో ఒకటి నాకు ఓన్ గా సంబంధించి చూపించగలిగితేనే చెప్పు. అదే అందుకనే మమ్మీ మన సైడే ఉండాలి, మనం ట్విస్ట్ సైడ్ లో కూడా మన సైడే ఉండాలి. బీచ్ ఇప్పుడే అవును, అందుకనే నేను సాటిస్ఫై చేద్దామని ఈ బీచ్. యాక్చువల్లీ మేము రీసెంట్ గా జమ్ షో ఒకటి ఇక్కడ అవ్వలేదు, మేము మధ్యలో వెకేషన్కి వెళ్ళొచ్చాము. సో అక్కడ అవితే వెళ్ళొచ్చాము, కానీ ఫిల్మ్ చేసుకోవడానికి కూడా మాకు కుదరలేదన్నమాట. అప్పటికప్పుడు వెళ్ళేసి వెంటనే వచ్చేసాము. అందుకని ఆ వీడియో కూడా ఏమి ఉండదు. అవును, ఆ వీడియో ఏం తీసుకోలేదు, కానీ మేము అక్కడ ఏం తీసుకున్నామో ఈ వీడియోలో షేర్ చేస్తాం, ఏం బీచ్ తీసుకున్నామని. అందుకని మమ్మీ నేను హ్యాపీ చేద్దామని ఇది తెచ్చాను చూపిద్దామని. నేను ఈ రోజు తెలివి కాబట్టి నువ్వు ఎలాగో నాకు చెప్తావు కదా శారీ ఏం కట్టుకున్నాను అది ఇదని, అందుకని ఇవి కూడా వేసుకొచ్చాను. నాకు గుర్తున్న కాడికి వీడియోలో కనిపించాను కానీ సాహితీ ఎప్పుడు చెప్పలేదు. అందుకని వేరే బీట్స్ వేసుకోబోయి కూడా కాదు, చూపించాలని పని కట్టుకొని వేసుకొచ్చుకున్నా. నేను మటుకు ఆల్రెడీ వేసుకున్న స్టఫ్ సాహితీ పాపం ఇలానే ఉంది. మధ్యాహ్నం ఏదో మీటింగ్ అనేసి రెడీ అయింది, ఇంకా అట్లానే వచ్చింది. నేను రెడీనే అనింది, ఇంకా సరే అని నేను వచ్చేసా. అందుకే కుదరలేదు మాకు వీడియో ఫిల్మ్ చేసుకోవడానికి, కూడా బిజీగా ఉన్నాం అందరం. అవును, కానీ చూపియాలి. మీకు ఏమైనా రెసిపీ రిక్వెస్ట్లు లేకపోతే ఐడియాస్ ఉంటే డెఫినెట్ గా కామెంట్ సెక్షన్ లో చేయండి. కానీ చాలా రిక్వెస్ట్లు, అమ్మమ్మ స్పెషల్ రెసిపీ రిక్వెస్ట్లు ఉన్నాయి, అయినా నేను పెట్టుకున్నాను. నా మీద అంత నమ్మకం ఉందన్నమాట పిల్లలకు. కాదు, ఇంత ముందర మనకి ఆల్రెడీ కామెంట్ సెక్షన్ లో వచ్చిన రెసిపీ రిక్వెస్ట్లు అమ్మమ్మోలు చేసే ఉన్నాయి. సాంబార్ కారం, ఆ కారాలన్నీ ఇండియా వెళ్ళొచ్చినప్పుడు అది మట్టికి సాంబార్ కారం అయితే మట్టికి సూపర్ గా ఉంటది. అది మట్టి నెక్స్ట్ టైం ట్రై చేయాలి. మాకు ఎవ్రీ టైం బిజీగా అయిపోతుంది, అసలు ఏం కుదరటం లేదనమాట. అనుకుంటాం కానీ అవును, ఇండియా వెళ్ళొస్తే ఇంకా ఏం చేయకపోయినా పాపం సాహితీనే ఇంకా కెమెరా వెనక ఉండి అన్ని చెప్తా చూపిస్తా. అందుకే నేనే ఎక్కువ ఉన్నాను ఇండియా వీడియోస్ లో.
నేను అన్నా బుడ్డ పిల్లతో 2-3 సార్లు నాన్న బుడ్డి నేనన్నా తీస్తాను కాసేపు అంటే వద్దు ఏం కాదు అంటది. అందుకని నేను ఇప్పుడు అది మన న్యూ ఐఫోన్స్ లో ఇట్లా డ్యూయల్ కెమెరా ఫీచర్ ఉంది. సో 2 కెమెరాస్ ఒకేసారి రికార్డ్ అవుతాయి. అప్పుడు సాహితి కూడా కనిపిస్తుంది. కొన్ని అవుట్ఫిట్స్ చూపించి అప్పుడు బీచ్ చూపించి మళ్ళీ అవుట్ఫిట్స్ చూపిద్దాం. సరే, బీచ్ తో మ్యాచింగ్ డ్రెస్ మమ్మీ ఇది నా ఫేవరెట్ డ్రెస్. నేను చాలా అన్ని అవుట్ఫిట్స్ నాకు ఈ పక్కన మూడేస్తాను తర్వాత చూపిద్దాం. అన్ని అవుట్ఫిట్స్ నాకు సాఫ్ట్ గా కాటన్ మెటీరియల్ ఉంటే అందుకే ఫేవరెట్ అని ఎందుకు అనిందంటే అదే చెప్పబోతున్నా. సాహితికి ఏంటంటే కాటన్ ఉండాలి, ఇంకా బీడ్స్ అలా ఉంటే వేసుకుంటది కానీ అదేంటంటే ఇంకా తప్పదని వేసుకుంటది. యాక్చువల్లీ ఈ అవుట్ఫిట్స్ లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను. చాలా మంది లింక్స్ కోసం అడుగుతా ఉంటారు కానీ మేము వేసుకునేటప్పటికి అవి సోల్డ్ అవుట్ అట్లా అయిపోతాయి. కానీ స్టిల్ వెబ్సైట్ అది లింక్స్ అయితే పెడతారు కదా, దాంట్లో చాలా ఉంటాయి కాబట్టి చూసుకోవచ్చు కావాలనుకుంటే. కానీ ఈ వీడియోలో అయితే ఈ స్పెసిఫిక్ అవుట్ఫిట్స్ కింద లింక్స్ పెడతాను. 6 డ్రెస్లు ఉన్నాయి, 6 పెడతాను కింద. సో ఇదైతే ఉంటాయి అనుకుంటా, ఈ రోజే వచ్చినాయి కాబట్టి ఉంటాయి. ఇదేం మెటీరియల్? లెనిన్. దీనిపైన లెనిన్ లో కూడా చాలా బాగుంది, చాలా సాఫ్ట్ ఉంది. లైనింగ్లు కానీ అంటే వీళ్ళు కొంచెం 100% క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తారు, డౌటే లేదు. అవును, ఈవెన్ మోడర్న్ గా ఉంటాయి, క్లాసీగా ఉంటాయి, అన్ని రకాలుగా ఉంటాయి, ఫ్యాషన్ గా ఉంటాయి. వచ్చే సీజన్ కి చాలా బాగుంటాయి, అంటే స్ప్రింగ్ సమ్మర్ కి చాలా బాగుంటుంది. సో ఇది మొత్తం లెనిన్. యాక్చువల్లీ ఈ మోడల్ లోనే 2-3 డిఫరెంట్ ప్యాటర్న్స్, కలర్స్ అట్లా ఉన్నాయి కానీ నేనైతే ఇది తీసుకున్నా ఎందుకంటే ఈ లైట్ అంటే వైట్ పైన ఇట్లా ఫ్లవర్స్ అయి బాగుందని తీసుకున్నా. బ్యాక్ కూడా నీట్ గానే ఉంది, అంటే కొన్ని ఏంటంటే బ్యాక్ కొంచెం డిఫరెంట్, ఇది కొంచెం ఓపెన్ బ్యాక్ అట్లా ఉంటుంది కానీ ఇదేంటంటే ఇట్లా నాకు బాగా ఎక్స్పీరియన్స్ వచ్చినట్టుంది, బాగానే వస్తున్నాను టేబుల్ మీద ఇలాగా. దీనికి ఫ్లేర్ కూడా చాలా ఉంది మమ్మీ, అంతే కదా. రీల్స్ ఎక్కువ చూస్తున్నా అవుతుంది. నేనా చూడక్కర్లేదు బుడ్డి, చూడకపోయినా అదేమంటారు పుట్టుకతో వచ్చింది నాన్న. ఓ, రీల్స్ చూడటం పుట్టుకతో వచ్చిందా మమ్మీ? రీల్స్ చూడటం కాదు, టాలెంట్. ఇలా అవుట్ఫిట్స్ చూడటము, అదిగో చూడండి ఇలా ఇట్లా. ఓకే, సో ఇది మొత్తం అట్లా లైనన్ అనమాట, చాలా సాఫ్ట్ ఉంది. సాహితికి నేను 2-3 వీడియోలో చెప్పుంటాను, చిన్నపిల్లప్పుడు కూడా మొత్తం అన్ని ఇలాగా ఇప్పుడు వేసుకుంది కదా, ఇలానే వైట్వి జస్ట్ జుబ్బాల్లాగా ఉంటాయి కదా, అవే అన్నమాట ఎక్కువ వేసుకునేది. ఇంకా మొత్తం బయటకు వెళ్తున్నావు రెడీ అవ్వాలి తప్పదు అంటే తప్పితే డ్రెస్సులు అట్లాంటివి వేసేది కాదు అసలు. అవును, నాకు ఇప్పటికి కూడా సాఫ్ట్ డ్రెస్సులు అంటేనే చాలా ఇష్టం, ఫస్ట్ ప్రయారిటీ. ఈవెన్ ఇంకో థింగ్ గుర్తుందా, నువ్వు పడుకోకుండా ఒక రోజు అంతా నిద్రపోలేదు నైట్, అప్పుడు మీ నాయనమ్మ వచ్చి ఎందుకు పడుకోవట్లేదు అమ్మాయి అని అర్థం కాక ఏం చేసిందంటే దుప్పటి మార్చింది. ఆ దుప్పటి ఏం చేసేది, వాళ్ళు ఏం చేస్తారు ఇండియాలో, గంజి పెట్టి చేపించి పెట్టారు ఐరన్, నీ దాని మీద పడుకుంది, నీ నిద్రపోవట్లేదు అనమాట. ఇంకా ఆమెకుల్లా డౌట్ వచ్చింది, ఎందుకు నిద్రపోవట్లేదు అమ్మాయి అసలు ఏంది, ఎందుకు ఇట్లా దొరుకుతా ఉందని తీసి ముందు లేపని చెప్పి తీసేసి పక్కన పెట్టేసి వేరే మంచి మామూలు దుప్పటేసింది, గంజి లేకుండా కాటన్ది, అప్పుడు పడుకుంది. అప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే అమ్మాయికి మెత్తడి దుప్పట్లు అట్లా ఉండాలని. ఇప్పుడు కూడా సాహితీ కోసం దుప్పట్లు పక్కన పెట్టుంటాయి మా ఇంట్లో, వైట్వి దానిపైన ఫ్లోరల్ డిజైన్ వచ్చుంటాయి, అయ్యే అనమాట. మేము వెళ్ళినప్పుడు బాగుంటాయి చాలా, అట్లా మాకు ఐదో ఒకటి ఉంటది సాహితీతో. సో సంజనాకేమో అది ఏమైందో అర్థం కాదు కానీ తేడా అయితే చెప్పింది, పాపం తెలీదు, చెప్పదు. సాహితీ కూడా చెప్పలేదు, అప్పుడు చెప్పే అంత ఏజ్ ఏం కాదు కదా, బేబీ కదా. బాగుంది బుడ్డి. సో ఈ డ్రెస్ ఇట్లా అన్నమాట, ఇది బ్యాక్ ఫ్రంట్ కూడా సేమ్ అలానే వచ్చింది. అవును, బాగుంది. దీంట్లో యాక్చువల్లీ బేబీ పింక్, ఇప్పుడు నువ్వు వేసుకున్నా చూడు శారీ, ఆ కలర్ కూడా మరి తీసుకోవచ్చుగా, కానీ అది ప్లెయిన్ ప్యాటర్న్ లేదు. నాకు చెప్పుంటే నేను ఆ కలర్ ఫేవరెట్ ని, బ్లూ కూడా బాగానే ఉంటుంది, నేను ఈ కలర్ కి అంత ఫేవరెట్ అయితే కాదు కానీ ఇంకా ఏమోలే అని చెప్పి ఎంత బాగుంది. ఇందాక నేను చూసినప్పుడు కూడా అదే చెప్పాను సాహితీతో. యాక్చువల్లీ ఈ కలర్ స్కర్ట్ ఉంది సేమ్ అదే మెటీరియల్, ఇది డ్రెస్ కానీ మేము ఎట్లా స్టైల్ చేస్తాం మీ అందరితో చూపిస్తాం. ఇది యాక్చువల్ గా డ్రెస్ కానీ మా వాళ్ళు దాని డ్రెస్ లాగా చేయరంట, ఇద్దరు అక్కా చెల్లెలు ఇద్దరు ఆలోచించుకొని సరే తీసుకుందాం అని చెప్పి తీసేసుకున్నారు. సో యాక్చువల్లీ దీనికి స్కార్ఫ్ కూడా వచ్చింది చూడండి, ఇది బాగానే ఉంది. మళ్ళీ బుడ్డి ఇప్పుడు ఫ్యాషన్ కదా మమ్మీ డ్రెస్సులు చున్నీలు, బాగానే ఉంది. సో ఈ కాకపోతే ఇది బీడెడ్, ఇది మొత్తము బీడెడ్ మెటీరియల్. ఇంకా ఏం లేదు, మనం ఇండియన్ మనవి ఉంటాయి కదా మామూలుగా పార్టీ వేర్ అంత శారీస్ కి అట్లా చాలా సాఫ్ట్ ఉంటుంది, అంటే ఇట్లా ఎక్కువ గుచ్చుకునే చమ్కీలే కాదు. లైనింగ్లు అన్ని పెట్టేశారు కాబట్టి నీట్ గా, ఇంకేం అసలు వెనక కూడా గుచ్చుకోవట్లేదు మామూలుగా. మొత్తం ఫ్రంట్ బ్యాక్ మొత్తం డిజైన్ ఉంది. సరే, అండ్ దీంతో చున్నీ వచ్చింది. సో మమ్మీ కలర్ నచ్చలేదు అంటే నాకైతే నచ్చింది కలర్. ఓకేలే, అంటే
ఏమంటారు పర్సనల్ చాయిస్లు కొన్ని ఉంటాయి రా బుడ్డి. అమ్మ ఫేవరెట్స్ లో పింక్స్ రెడ్స్ ఏదైనా పట్టుకున్నా ఎన్ని పింక్ ఉన్నా మళ్ళీ పింక్. బ్లూలు అయితే తక్కువ కొనుక్కుంటా అసలు. ఆ అయితే నేను ఆల్ ఓవర్ అనవసరంగా బ్లూ కొనుక్కున్నా. తర్వాత అనిపించింది ఎందుకు బ్లూ కొనుక్కున్నాను. బ్లూ బాగుంటుంది మా. ఎంత బాగున్నా నా ఫేవరెట్ అయితే రెడ్ పింకే నువ్వు అన్నట్టు. ఈవెన్ వైట్ కూడా ఫేవరెట్ బుడ్డి. హాఫ్ వైట్ అవి కూడా బాగుంటాయి. ఫస్ట్ అయితే అయిన తర్వాత ఇంక ఎల్లోలు బ్లూలు ఇంకన్నీ నాకు తర్వాత. నాకు ఫస్ట్ బ్లూ నచ్చింది, ఆరెంజ్ నచ్చింది, ఎల్లో అంత నచ్చదు. ఆరెంజ్ నచ్చింది, బ్లూ నచ్చింది. మళ్ళీ గ్రీన్ బాగుంటుంది. డార్క్ కలర్స్ లో డార్క్ గ్రీన్ ఉంటుంది చూడ, ఫారెస్ట్ గ్రీన్ అట్లాంటివి బాగుంటాయి. పింక్ నచ్చింది, మళ్ళీ రెడ్ అంతే నచ్చదు నాకు. బుడ్డి కబుర్లు ఆపి నేను మడతలు వేస్తుండే హ్యాపీగా. బాగా చేస్తావని అర్థమైంది మమ్మీ. నెక్స్ట్ ఎల్లో డ్రెస్ చూపిద్దామా? ఇది ఎల్లోనా బుడ్డి? లైట్ ఎల్లో కదా. ఎల్లో అంటే ఏమంటారు అసలు చాలా ఏం కలర్, చాలా లైట్ ఉంది. బానే ఉంది, ఈ కలర్ బానే ఉంది. ఎటు వెళ్ళిద్ది ఉండి బుడ్డి, ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉంది కదా మమ్మీ. మమ్మీకి డ్రెస్సులకి ఎక్స్పీరియన్స్ పని చేయవు తెలుసా. ఇవి వేసుకుంటే గానీ అసలు వీళ్ళు ఎలా వేసుకుంటారు అనిపించింది నాకు ఒక్కొక్కసారి. అవును, ఇది మొత్తం ప్లెయిన్, డిజైన్ ఏమి ఉండదు. బుడ్డి ఎక్స్పీరియన్స్ పని చేసింది. కానీ మ్యాక్సీ డ్రెస్ డిజైన్ లేకపోయినా కూడా వేసుకుంటే అది చాలా బాగా. ఫ్యాబ్రిక్ పైన డిజైన్ ఉండదు. ఇన్స్టాలో రీల్స్ పెడుతుంటారు చూడండి సాహితీ డ్రెస్సులు వేసుకొని చాలా వరకు. ఎందుకంటే సంజన చాలా చాలా సూపర్ బిజీ ఉంటది. అవును, ఒక్కోసారి కుదిరినప్పుడు వేసుకుంటది కానీ లేకపోతే. ఈ రోజు కూడా పొద్దున్న నుంచి ఈవినింగ్ 8 వరకు కాలేజ్ ఉందని చెప్పింది. మధ్యాహ్నం ఇంకా కొంచెం గబగబా కొంచెం ఫుడ్ తినేసి స్ట్రాబెరీస్ ఉన్నాయి నాన్న ఏమన్నా తిను అంటే నాప్కిన్ లో పెట్టి మనింది అనమాట. అట్లా ఉంది సిచ్యువేషన్. టైం 6:30 అయింది. సో యా బేసిక్లీ ఏంటంటే ఇది ఇలా ఉంది. నెక్స్ట్ ఇలా ఇక్కడ హ్యాండ్స్ వస్తాయా? ఓకే, నాకు తెలిసిన ఇంకొక హ్యాండ్ ఒకటే ఆఫ్ షోల్డర్. ఇది డ్రెస్. అండ్ ఇదేంటంటే మొత్తం ఇట్లా ప్లెయిన్ వచ్చింది, కానీ ప్లెయిన్ అయిన డిజైన్ ఉంది అనమాట. ఇవి వేసుకుంటే చాలా అంటే ఒక్కొక్కసారి నేనే అంటాను అనమాట, చాలా బాగున్నాయి నాన్న, అట్లా చూడంగానే భలే ఉండే అనిపిస్తుంది. అంటే ఇదేదో కావాలని చెప్తుంది కాదు, ఏదో డ్రెస్సుల కోసం అలా అని కాదు. పర్సనల్ ఒపీనియన్ అది బుడ్డి. నేను ఎప్పుడైనా అట్లానే చెప్తా బుడ్డి, జెన్యూన్గా చెప్తా. నువ్వు ఇంకోటి చాలా చాలా ఈ బ్రాండీ మేము చాలా వేసుకున్నప్పుడు కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ పెడతా ఉంటారు, అంటే రీల్స్ లో చాలా రీల్స్ ఫొటోస్ ఎక్కువ బుడ్డి. ఆ పెట్టేది ఏదో యూట్యూబ్ షార్ట్స్ లో కూడా పెట్టి బుడ్డి, పుణ్యం ఉంటుంది. అవును, ఏం పెట్టాలి రోజు నేను చెప్పినప్పుడల్లా సరే అంటది, ఇంకంతే మర్చిపోయింది. నెక్స్ట్ ఇది మమ్మీ డ్రెస్ బాగుందా? పర్వాలేదులే, కలర్ ఎంత బాగుంది. ఈ కలర్ బాగానే ఉంది, ఎందుకంటే ఇది డిఫరెంట్ అని. చాలా సాఫ్ట్ కూడా ఉంది. ఇది కూడా 1 షోల్డర్ డ్రెస్, కానీ అది అటు షోల్డర్, ఇది ఇటు షోల్డర్. అవును, ఇది అంత సాఫ్ట్ ఉంది. ఇది రైట్, అది లెఫ్ట్. కరెక్ట్, ఇట్లా వచ్చింది. కానీ భలే ఉంది తెలుసా. ఇది యాక్చువల్ గా చూసినప్పుడు నాకు బాగా నచ్చింది. పక్కన ఇలా ఫ్రిల్స్ వచ్చినాయి మొత్తం, ఇట్లా ఒక సైడ్ మొత్తం ఫ్రిల్స్ వచ్చింది అనమాట. ఇలాగా మర్మేడ్ లాగా ఉంటుంది. అది మన ఈ రఫుల్ శారీస్ వస్తాయి చూడు, ఈ రఫుల్ శారీ కూడా ఒకటి ఈ కలర్. అది దీని మీద కొద్దిగా డార్క్, లైట్. అదే లైట్ డార్క్, ఇది కొంచెం డార్క్, నాకు కొంచెం గ్రీన్ ఉంటుంది. ఇది బ్లూయిష్ గ్రీన్, ఇది ఎక్కువ గ్రీన్. పక్కనేమో హ్యాంగ్ చేసుకోవడానికి ఇట్లా మొత్తం చూడండి ఎంత బాగుందో. రాఫల్ వచ్చింది సైడ్ మొత్తం. ఇదేంటంటే పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. చాలా చూసి అబ్బా మన చిన్నప్పుడు నుండి వేసుకునే వాళ్ళు అనిపించింది. నువ్వు బాగానే వేసుకున్నావు. ఫ్యాషన్ ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి బుడ్డి, ఎందుకు వేసుకోలేదు? అమ్మ ఇట్లాంటివి ఏం వేసుకోలేదు. యంగ్ ఫోటోలు చూపించాలి, చూపించినా కూడా ఫ్యాషన్ గానే ఉండేదాన్ని, కానీ ఇవన్నీ ఏం వేసుకోలేదు. అంటే మా ఫ్యాషన్ డిఫరెంట్ ఉండే. అప్పుడు ఫ్యాషన్ అది, ఇప్పుడు ఫ్యాషన్ ఇది. రేపొద్దున ఇంకా అప్పుడు ఓ మై గాడ్ అసలు వేసుకునే వాళ్ళ అంటారు. ఇప్పుడు ఎందుకు ఆ హూప్స్ అని వచ్చినాయి, ఇద్దరు హూప్స్ అని పడ్డారు. అదేంది 40-50 ఏళ్ళ క్రితం మొన్న ఎవరో ఆంటీ వాళ్ళు ఫోటో పెట్టారు వాళ్ళ మమ్మీ తోటి, పెడితే ఆ హూప్స్ పెట్టుకొని ఉన్నారు దాంట్లో. అంటే దాదాపు 50-60 ఇయర్స్ మేము పుట్టలేదు అప్పుడు. అంటే అవి అప్పుడు ఫ్యాషన్, అవి ఇప్పుడు మళ్ళీ వీళ్ళందరూ హూప్స్ పెద్ద చేస్తారు. నేను చెప్పాను నాన్న అవి చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయి అని చెప్పి. అవును, హూప్స్ ఇప్పుడు అంత ఫ్యాషన్, అందరూ అవి చిన్నప్పటి నుంచి ఉన్నాయి. బాగుంటాయమ్మా. అదే ఇదిగో చూడండి, ఇది ఇంకొకటి ఇద్దరు తీసుకున్నారు. గ్రీన్ దే వేరే. ఇది బాగుంది చూడండి కలర్, మళ్ళీ ఎంత బాగుందంటే అంత బాగుంది. అంటే అమ్మ అంత బయస్డ్ ఉంది చూడండి. ఏ కలర్ మీకు నచ్చింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి. ఈ పింక్ నచ్చిందా, ఈ గ్రీన్ నచ్చిందా చెప్పండి. ఈ గ్రీన్ సాహితి పాపం చాలా వరకు కామెంట్లకు కూడా మేము చూసి రిప్లైలు ఇస్తానే ఉన్నాము. చాలా మంది అయితే గీతక్క మీ శారీస్ చాలా బాగున్నాయి, మీ శారీస్ కోసం అందుకే బుడ్డి నువ్వు శారీస్ తోటి నన్ను మమ్మీతో మండి అప్పుడు కుకింగ్ తో పాటు ఇవి కూడా అప్పుడప్పుడు యాడ్ చేద్దాం. ఈ కలర్ చూడు అసలు ఎంతో బుడ్డి. నాకు ఒక డ్రెస్ ఉండే తెలుసా సేమ్ కలరు, అప్పుడు నాగడాలో ఉన్నప్పుడు కొనుక్కున్నా. అప్పుడు కొనుక్కుంటే ఇదే పింక్, మొత్తం పింకే.
ఇట్లా ఫ్రంట్ సైడ్ మొత్తం ఇట్లా work. ఇప్పుడు కూడా ఉల్లా పింక్ సేమ్ వర్క్ ది ఉంది అదే చాలా రోజులు అయింది వేసుకొని. అది చికెన్ కర్రీ అంటే ఏమంటారు హ్యాండ్ వర్క్ చికెన్ కర్రీ కాదనుకుంటా కదా, హ్యాండ్దేనా ఏమో చాలా రోజులు అయింది కొన్ని. సో అట్లా మమ్మీకి ఏమున్నాయో కూడా మర్చిపోతుంది. ఉంది పింక్, కానీ పింక్ వల్ల ఉంది బుట్టి వేసుకుంటే ఒక రోజు వేసుకోవాలి డ్రెస్ అట్లానే ఉంది. వేసుకో మీకు నేను చూపిస్తాలేండి వీడియోస్ లో. ఇంకా సాహితిని ఇట్లా కాదు, నేనే కూర్చొని కొన్ని సారీస్ కొన్ని ఇండియా నుంచి తెచ్చుకున్నాయి, కొన్నిసార్లు కుకింగ్ అలా మిక్స్ అండ్ మ్యాచ్ చేపిస్తే అప్పుడు తిక్క కుదిరిద్ది. లేకపోతే రోజు ప్రసాద్ నన్ను ఆడుకుంటుంది కుకింగ్ దగ్గర గంటలు. ఇది బుడ్డి ఈ డ్రెస్ ఎంత బాగుంది అవుతుంది, బాగుంది కదా. దీనికో సేమ్ గ్రీన్ దాని లాగే ప్యాటర్న్ కానీ కలర్ డిఫరెంట్. అది దుప్పట్ట వేసుకోలే, బాగుంది, ఉంచుకో బాగానే ఉంది. లాస్ట్ అది ఎవరెవరికని తీసుకున్నారు? పింక్ నాకు, గ్రీన్ సంజనాకి, ఎందుకంటే లాస్ట్ టైం గ్రీన్ ఉందనా. అండ్ దెన్ ఇదేమో సంజనాకి, ఈ ఎల్లోది సంజనాకి, ఈ 3 సంజనాకి. మా ఫస్ట్ చూపించిన లైనింగ్ డ్రెస్ నాకు, ఈ పింక్ ది. అండ్ సంజనాకి అప్పుడు 2 ఒక కలర్ ఉన్నాయి, కానీ ఆ కలర్ ఎప్పుడు వేసుకోలేదు. అవును సంజన ఎక్కువ వేసుకోవాలా. ఇది ఇంకొక డ్రెస్. ఇవన్నీ నేను చెప్పా కదా వేసుకుంటే గానీ అర్థం కావు. ఇంతకు ముందే అంత ఒక 1/2 hour అయింది బయట పెట్టుంటే తీసుకొచ్చాము. అది బ్యాక్ అప్పుడు కాబట్టి అదే చూపిద్దాం ఈ రోజు. అవును ఏది బుడ్డి బ్యాక్, ఇది బౌ లాగా వచ్చింది బ్యాక్. అది ఉంటది కదా ట్యాగ్. నేను మెయిన్ బ్యాక్ చూసి తీసుకున్నా ఈ డ్రెస్. డ్రెస్ అందుకని చెప్తున్నావా క్లియర్ గా? ఈ రోజు ఆశ పొద్దున్న నుంచి రెయిన్ పడతానండి, ఇప్పుడే కొంచెం తగ్గింది. మళ్ళీ రాత్రి బుడ్డి అంత గాలి ఉంది తెలుసా, చాలా విండిగా ఉంది. బుడ్డి పట్టుకో, అసలు చెప్పడానికి అర్థం అవ్వాలి కదా ముందు, నాకైనా అర్థం అవ్వాలి. అంతేమా? ఇదిగోండి ఇలా వచ్చింది మొత్తము బార్డర్స్ మొత్తం ఒక సైడ్ పట్టుకో. ఇది మొత్తం ఇలా లేస్ వచ్చేసి పైన ఏమో ఇలా ట్విస్ట్ లాగా ఇచ్చారనమాట మెటీరియల్ తోటి. ఒక ట్విస్ట్ లాగా ఉంది మధ్యలో బుడ్డి, వేసుకుంటే గానీ తెలీదు. అండ్ కింద మొత్తం ఇట్లా ప్లెయిన్. ఇది మెటీరియల్ ప్లెయిన్ ఉంది కానీ చాలా ఏమంటారు స్ట్రెచ్గా ఉంది. వేసుకున్నారు అనుకోండి చాలా వచ్చేస్తుంది మొత్తం ఫ్యాబ్రిక్. చూడండి చాలా ఉంది. దీని బ్యాక్ క్యూట్ గా ఉంటుంది చాలా. చూడండి ఎంత క్యూట్ ఉందో. బో ఇచ్చారా లేస్ పైన బో వచ్చారు. నాకు బోస్ అంత ఇష్టమో. నాకు ఎన్ని డ్రెస్సులు పైన బోస్ ఉన్నాయో తెలుసా? అవును బ్లౌజెస్ కూడా ఉన్నాయి. అవును ఇదిగో చూడండి ఇలా ఇచ్చేసారు. ఇప్పుడు ఇలా ఉండేదానికి ఇది పెడితే అసలు ఎంత డిఫరెన్స్ ఉంది. పెడితేనే అంత బాగుంది అసలు. నిజమే. ఈ అవుట్ఫిట్స్ అన్ని డాడీ నేను సంజన సెలెక్ట్ చేసాం, మమ్మీ లేదు అందుకని తెలియదు అమ్మకి. వాళ్ళేంది తెలుసా, వీళ్ళున్న కాడికి వాళ్ళు ముగ్గురే అన్ని చేసుకుంటారు. అందుకే నేను నాయి కూడా ఒక్కోసారి అలిగి మరీ కొనిచ్చుకుంటాను, వీళ్ళ మీద అలుగుతాను. అలక్కున్నా నాకు నచ్చిన కొనడానికి ఆలోచిస్తారు, ఇది వద్దా అది వద్దని. చివరి సరి ఆన్లైన్ కొనిస్తారా, తీరా వచ్చినాక నాకు అది నచ్చదు. అప్పుడు అవర్ ఫాల్ట్ చెప్పండి. నేను చెప్తామ్మా ఇది బాగుండదో లేకపోతే ఇది వద్దంటే వద్దు నాకు అదే కావాలని. ఇది ఒక డ్రెస్ అయిపోయినాయి మొత్తం అన్ని అవుట్ఫిట్స్. సాహితి ఎప్పుడు వేసుకుంటుందో 2-3 రోజులు క్వశ్చనే లేదు. కూర్చోగమ్ముగా నేనైనా పెట్టుకోవడం ఫిల్మ్ చేసుకొని చూపిస్తాను, నాతో పెట్టుకోవద్దు. సెల్ఫీ వీడియో తీస్తాను. సాహితి ఇంకా చూపిలేదు అనుకోండి, నేనే సెల్ఫీ వీడియో తీసుకుంటా అంతే. ఏం తమాషా అయింది. ఒక చేతితో ఫోన్ పట్టుకొని ఒక చేతితో అవుట్ఫిట్స్ ట్రైపాడ్ పెడతా, నేనే ముందుకి వెనకాల్తాను. అంతేనా? అంతే. సో చెప్తావా బీడ్స్ తర్వాత నేను వేసుకున్న అవుట్ఫిట్స్. నీ శారీ చెప్పి బీట్స్ లాస్ట్ లో చెప్తా. సో ఈ శారీ ఏమో యాక్చువల్లీ నా డ్రెస్ చెప్తాను, అది ఫస్ట్ ఈజీ. ఈ చున్నీ ఏమో ఇప్పుడే వచ్చిన అవుట్ఫిట్ వేసుకున్నాను. ఈ డ్రెస్ ఏమో మొత్తం కాటన్ డ్రెస్, అందుకని హ్యాపీగా ఎంజాయ్ చేస్తే ఎగురుతా ఉంది. అంతకు ముందు కూడా వేసుకున్నట్టున్నాను, కానీ ఇది బాగా ఇండియా కూడా తెచ్చుకుంది ఒకసారి సమ్మర్ కి. బాగుంటుంది చాలా, అండ్ క్వాలిటీ కూడా బాగా. ఇన్ని సార్లు వేసుకున్నా కూడా ఇట్లా. వాషింగ్లు మాకు యాక్చువల్ గా వాషర్ డ్రైయర్ లో మీకు వీడియోలో చెప్పానో లేదో గుర్తులేదు, రెండు వాషర్లు ఉంటాయి అన్నమాట. ఒకటి చిన్న కిందది స్మాల్ వాషర్ ఉంటుంది, దాన్ని ఏదంటారు నాన్న పేరు మర్చిపోయాను. ఆ పెడస్టల్ వాషింగ్ మిషన్, అది వాషర్. అవును అంతే కదా, వాషింగ్ మెషిన్ పెడస్టల్. ఇప్పుడు మన శారీ అయినా ఒక్క శారీ వేసుకోవచ్చు, లేకపోతే ఇలాంటి అవుట్ ఫిట్స్ వైట్స్ అనుకోండి ఒకటైనా వేసి చిన్నది ఉంటది కింద, అది వేసేసి దాంట్లో డ్రైయర్ సేమ్ చేసుకోవచ్చు. అంతే. అది ఉంది కాబట్టి మాకు వైట్ డ్రెస్లు అన్ని పిల్లలకి బాగానే ఉపయోగపడుతుంటాయి. చాలా మంది అడుగుతున్నారు కదా ఎలా వాష్ చేస్తారని. అవును, దాంట్లో కొన్ని చేసుకుంటాను. ఇంకా మనమేం శారీస్ అంతేం ఎక్కువేం కట్టేసి ఇలా అయిపోవు కదా, ఇంకా పెద్ద అంతేం ఉండదు. ఇండియా వెళ్ళినప్పుడు నేను డ్రై వాష్ కూడా తక్కువ చేపిస్తాను. యాక్చువల్లీ ఏంటంటే చాలా అవుట్ఫిట్స్ ఉన్నప్పుడు లైక్ అంతేమీ వేసుకోం కదా. ఇప్పుడు డ్రెస్సెస్ నాకు చాలా ఉన్నాయి కానీ నేను ఈ డ్రెస్ వేసుకున్న ప్రతిసారి వీడియోలోనే ఉంటాను. సో అట్లా కదా.
ఈవెన్ శారీస్ అయినా సరే ఇప్పుడు నేను వీడియో కోసమనే కట్టుకున్నాను చెప్పాలంటే నిజంగా. లేదు బయటకు వెళ్ళాం ఇప్పుడు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు కట్టేసుకొని వచ్చి మామూలుగా అంటే రోజు ఏం శారీ వేసుకొని పైగా మనకి ఇక్కడ వెదర్ కూడా కొంచెం పర్లేదు కదా నాన్న, అంత ఈజీగా పోవు, ఇండియాలో టూ మచ్ హీట్ ఉండదు ఇక్కడ కూడా. అవును కిందకి అనుకో మరి నెక్గా. సో మమ్మీ అవుట్ఫిట్ ఏమో శారీ, ఇది ఆర్గాన్జా కదమ్మా. ఇదా ఏం మెటీరియల్? ఇది క్రష్ అన్నమాట, చాలా సాఫ్ట్ ఉంది. క్రష్ ఆర్గంజా లాగుంది. కొంచెం ఆర్గంజాలో కూడా నేను అనుకోవటము క్రష్డ్ జార్జెట్ ఆర్గంజా మిక్స్ ఉంటుంది. అవును, కంఫర్ట్ ఉంది, సీ త్రూ లేదు, అసలు అన్ని ఉన్నాయి దీనికి. అండ్ పైన కింద మొత్తం బార్డర్ వచ్చింది, 2 sides 3 sides, పళ్ళు దగ్గర కార్నర్ లీవ్స్ అన్నమాట మొత్తము. లీవ్స్ కూడా 2 colors వచ్చినాయి కదా మా, సిల్వర్ ఏంటి నా చీర నా చేత చూపిస్తున్నా అట్లా 2 sides 2 borders వచ్చి, అంటే 2 colors వచ్చినాయి, గోల్డ్ సిల్వర్ ఆల్టర్నేట్. అది పెద్ద లీఫ్ చిన్న లీఫ్. ఇది చాలా సాఫ్ట్ ఉంది, మరి లైట్ వెయిట్ కూడా ఉంది, చాలా లైట్ వెయిట్ ఉంది, చాలా కంఫర్ట్ ఉంది. ఇది అసలు పళ్ళుకి డిఫరెన్షియేషన్ ఏం లేదు, అంటే పళ్ళు కూడా ఇంకా సేమ్ డిజైన్ కంటిన్యూ అయిపోయింది. కలర్ కూడా అసలు సూపర్, ఇంకా ఇంకా పింక్ అంటే పింక్ అంతే. అవును, రోజ్ బబుల్ గమ్ పింక్ కాదు, బబుల్ గమ్ పింక్, రోజ్ పింక్, లైట్ బ్లష్ పింక్. అవును, కలర్స్ నాకు లాస్ట్ టైం నన్ను అన్నారు వీడియోలో గుర్తుంది కలర్లు. నేను నాతో పెట్టుకోవద్దు బుడ్డి, నేను చెప్పదలుచుకుంటే అన్ని చెప్తా, చెప్పకపోతే ఏమి చెప్పను, గమ్ముకుంటా. సరే ఇంకేం చెప్పాలి, బాయ్. ఇంకా ఉన్నాయి చెప్పే, అయిపోయింది అవ్వదు. సరే చెప్పు. సో దానికి బ్లౌజ్ ఏమో ఇది, అంటే వర్క్ లాగా సేమ్ దీనికి ఏముందో అదే వర్క్ తో బార్డర్ హ్యాండ్స్ కి అట్లా మొత్తం ఇచ్చి. వీటికి ఏంటంటే హై నెక్ లో ఆప్షన్ కూడా మనం తప్పదన్నమాట, ఎందుకంటే ఈ ప్యాచెస్ ఉన్నాయి కదా, మళ్ళీ మనం కట్ చేసుకొని నెక్స్ కొంచెం మొత్తం అన్ని వేస్ట్ అయిపోద్ది, ఇదంతా పోద్ది కదా, ఇంకేముండదు, ప్లెయిన్ డిజైన్ ఏముండదు. ఇంకా అందుకని వాళ్ళు ఎలా ఇచ్చారో మాక్సిమం అలానే ట్రై చేశాను కొన్ని బ్లౌజెస్ కి. యూజువల్ గా నేను ఇలాంటి నెక్స్ తక్కువ పెట్టించుకుంటాను, బోట్ నెక్ టైపు. ఇది బోట్ నెక్, బోట్ కాదు కానీ స్టిల్ అట్లా నార్మల్ నెక్ కాదు. కానీ అమ్మకి ఈ సారీ ఎంత నచ్చిందంటే డిజైన్ 2 తీసుకుంది, అంటే ఇదే డిజైన్. నా సంగతి తెలిసిన వాళ్ళకి తెలిసి ఉంటది, నా ఫ్రెండ్స్ కో లేకపోతే ఇట్లా మా ఇంట్లో వాళ్ళకి వీడియోస్ చూసే వాళ్ళకి. ఏదైనా సరే నాకు నచ్చినాయి అనుకోండి చాలా తీసుకుని, ఇంకా అసలు ఆలోచించను, సేమ్ కలర్స్ వేరు అట్లా ఇట్లా అని కొనేసుకుంటా, ఇంకా దాని మీద పోవాలంతే. అంతే, లైఫ్ అంటే అంతే. ఇది 2 తీసుకుంది, ఇది ఎట్ట వీటిలో మిస్టేక్ చేశాను నేను, మళ్ళీ రాలేదు ఈ బ్యాంగిల్స్, అప్పుడే తీసుకుంటే అయిపోయేది. అప్పుడేమో ఆలోచించాము ఏదో తీసుకోవాలా, మనీ గిఫ్ట్ ఇచ్చారు కానీ నాకు ఇంకా వచ్చి నాకు నేను అన్నా కదా చూడండి అంత నచ్చినాయి, మేమంత బాగా, నాకు అసలు ఏమి నచ్చినాయి అంటే అంత నచ్చినాయి. చెప్పు బుడ్డి బ్యాంగిల్స్ గురించి. ఇవి యాక్చువల్ కాస్ట్కోలోనే పిల్లలు గిఫ్ట్ ఇచ్చారు 2 years బ్యాక్, మై యానివర్సరీ కరెక్ట్ గా 2 years అయింది. ఇంకో చేతికేమో ఇవి కూడా వీళ్ళు అయ్యాయి యాక్చువల్ గా, పాపం వీళ్ళ గిఫ్ట్ ఇది కూడా. కానీ ఇలా బాగుంది బుడ్డి, అంత హ్యాపీగా ఉన్నాయి చేతులకు గానీ వేసుకోవడానికి గానీ కంఫర్ట్. ఇప్పుడు ఇది చెప్పు, దీని గురించి వేసుకున్నాను ఈ రోజు నేను, అంటే చాలా వీడియోస్ లో వేసుకుంటా ఉంటానండి. చెప్పు. ఏమో ఆలిసన్ పర్ల్స్ అమ్మేసుకుంది, అంటే ఆడిసన్ పర్ల్స్ అంటే బేసిక్లీ పింక్ కలర్ లో ఉంటాయి, అన్ని డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ పింక్ ఉంటాయి. ఇదేమో లైట్ ఆనియన్ పింక్ లాగా కలర్ ఉంది. ఆనియన్ పింక్ నాకు కనిపించట్లేదు కాబట్టి నేను చెప్పలేను, సాహితి చెప్పింది ఏనండి ఈ రోజుకి. లైట్ ఆనియన్ పింక్, పర్ల్స్ కూడా అన్ని డిఫరెంట్ సైజెస్ వస్తాయి కదా, మేము కొంచెం పెద్ద సైజ్ పర్ల్స్ తీసుకున్నాం. అండ్ ఈ క్వాలిటీ కూడా మంచి, ఎందుకంటే మీకు షేప్ కూడా కరెక్ట్ రౌండ్ షేప్ ఉంది, ప్లస్ ఇంక్లూజన్స్ అంటే పర్ల్ పైన నొక్కులుగా అట్లా ఏం లేదు. ఇప్పుడు నేను తీసి బయటకు పెట్టి చూపించాను అనుకోండి, ఒక్క చిన్న నొక్కు కూడా లేదు దీనిపైన, అంటే అంత క్లీన్ గా ఉన్నాయి. సో మీకు పర్ల్స్ లో క్వాలిటీ అట్లా తెలియాలంటే షేప్ ఎంత రౌండ్ గా ఉంటే అంత మోర్ ఎక్స్పెన్సివ్, అండ్ దానికి ఇంక్లూజన్స్ అంత తక్కువ, మరకలు గీతలు లేకపోతే డన్స్ అంత తక్కువ ఉంటే అంత మంచి. అండ్ సైజ్ పెద్ద పర్ల్స్ వచ్చేటప్పటికి మోర్ ఎక్స్పెన్సివ్, చాలా అదిరిపోతాయి అన్నమాట. ఇంకా మీకు సైజులు పెరిగే కొద్ది ఎక్స్పెన్సివ్ అయిపోతాయి. నా దగ్గర గోల్డెన్ సౌత్ సీ కూడా ఉన్నాయి కదా. అవును, ఇది ఏంటంటే లైట్, అంటే అడిసన్ పర్ల్స్ అంటేనే జనరలీ షేడ్స్ ఆఫ్ పింక్ లో వస్తాయి, అంటే మరి ఏదో హాట్ పింక్ అట్లా ఏం రావు, ఇట్లానే లైట్ పాస్టల్ షేడ్స్ లోనే పింక్స్ వస్తాయి. ఆ కలర్స్ పేర్లు వీళ్ళకి బాగా తెలుసు, అందుకే సాహితిని చెప్పమన్నాను నేను. నాకైతే ఈ పింక్ చూసినప్పటి నుంచి కొనుక్కోవాలనిపిస్తా ఉండింది, ఇంకా అందుకని వీళ్ళకి చెప్పాను. సో టిపిక్లీ ఏంటంటే పర్ల్స్ మనం ట్రస్ట్ చేసే సోర్స్ దగ్గర కొనుక్కోవాలి. మేము ఎప్పుడైనా ఎక్కువ ట్రస్ట్ చేసే స్టోర్ చేయొచ్చు, మీరు చాలా వీడియోస్ లో చూస్తారు కదా, కాస్ట్కోలో మేము ఫస్ట్ చూస్తాం ఎప్పుడైనా మాకు కావాల్సి ఉంటే, ఈవెన్ ఈ బ్యాంగిల్స్ అయినా జ్యువెలరీ అయినా
ఎలక్ట్రానిక్స్ అయినా ఇదిగోండి సాహితీ వేసుకుంది కదా, ఇది కూడా కాస్ట్కోనే. ఇది కూడా మీకు 14 క్యారెట్ ప్లస్ చిన్న బాల్ లాగా ఇచ్చేసారు, నీకు ఎవ్రీడే అట్లా యూజ్ కి బాగుంటది అని చెప్పేసి. అవును, అండ్ చైన్ పెండెంట్ రెండు కలిపొచ్చు. దీనికి చైన్ పెండెంట్ కలిపేసే ఉంది. ఇయర్ రింగ్స్ కూడా చాలా తీసుకున్నారు ఈ మధ్య, హూప్స్ అవి చాలా తీసుకున్నారు. సో అన్ని ఫస్ట్ కాస్ట్కోలోనే చూస్తాం, అక్కడ లేకపోతే అప్పుడు వేరే షాప్ చూస్తాం. బీట్స్ కంటే ఆప్షన్ లేదు మనకి. కానీ పర్ల్స్ అయితే కాస్ట్కోలో అమ్ముతారు. ఈవెన్ మీకు ఇవి కూడా స్టడ్స్ కూడా ఓన్లీ స్టడ్స్ కావాలన్నా కాస్ట్కోనే బెస్ట్. ఓన్లీ స్టడ్స్ అమ్ముతారు, సో మేము అట్లా తీసుకున్నాం. యూజువలీ నెక్లెసెస్ తో వాళ్ళు సెల్ చేయరు, సపరేట్ గా తీసుకోవాలి. సో అట్లా ఇంకా మాకు యాడిసన్ పర్ల్స్ కావాలి కాబట్టి ఇంకా వాటికి సంబంధించిన యాడిసన్ పర్ల్ స్టడ్స్ తీసుకున్నాం. కానీ కొంచెం టైం పట్టింది కరెక్ట్ గా దొరకటం, ఒకేసారి దొరకాలని అంటే అవును ఒకేసారి దొరకాలని లేదు, ఎస్పెషల్లీ కలర్స్ కొంచెం కష్టము. అంటే సౌత్ సీ ఇట్లా వైట్ అనుకోండి ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి, ఎక్కువ మంది తీసుకుంటారు కాబట్టి. ఎడిసన్ ఏంటంటే చాలా తక్కువ ఉంటాయి ఆప్షన్స్, తక్కువ ఉంటాయి. కానీ పాపం కాస్ట్కోలో బుద్ధి ఎడిసన్ ఎప్పటికప్పుడు పెడుతున్నారు. ఒక టిప్ ఏంటంటే కాస్ట్కోలో ఆన్లైన్ లో చూసుకోండి, ఎందుకంటే స్టోర్ లో అసలు ఉండవు. మీకు స్టోర్ లో పెట్టరు ఇవన్నీ, మళ్ళీ స్టోర్ లో చూసుకుంటే ఉంటాయి అనుకోవడానికి లేదు. సో మీలో చాలా మంది అంటే పర్ల్స్ అన్ని నచ్చే వాళ్ళు డెఫినెట్ గా కాస్ట్కో చెక్అవుట్ చేయొచ్చు కావాలంటే, ఎందుకంటే చాలా డిజైనర్ స్టోర్స్ కూడా ఉన్నాయి. మీరు కాస్ట్కోలో చూసి వాటిలో చూసారనుకోండి, అస్సలు ప్రైస్ అయితే ఒక రేంజ్ లో ఉంది అనమాట. 4-5 times కూడా ఎక్కువ ఉంది. కాస్ట్కోలో 10,000 ఉంది అనుకోండి, బయటకు వస్తే 50-60 అమ్ముతున్నారు. బికాజ్ అది నీ కాస్ట్కో క్వాలిటీ బాగా సెల్ చేస్తారు. పాపం కాస్ట్కో వాళ్ళు తక్కువ ప్రాఫిట్స్ వేసుకుంటారంట కదా, మార్జినే ప్రాఫిట్ మార్జిన్ చాలా తక్కువకి మనకు అన్ని ఐటమ్స్ ఇస్తారు, అందుకని మనం కొనుక్కోగలుగుతున్నాం. అవును, మేము అందుకని హ్యాపీగా ఉన్నాం కాస్ట్కోలో. ఇది ఇంకో థింగ్ తెలుసా, చాలా బరువు ఉంది. నేను మామూలుగా అంటున్నా, ఒక జ్యువెలరీ వేసుకున్నాము మనం అనిపిస్తుంది. అవును, బీడ్స్ అంటే పర్ల్స్ ఏదో అలా వేసేసుకున్నాం ఏదో అన్నట్టు లేదు. సో ఓకే, దాని గురించి ఇది ఎప్పుడు చెప్పలేదు కదా వీడియోలో, వేసుకున్నా గానీ ఫొటోస్ వీడియోస్ లో ఎప్పుడు చెప్పలేదు సాహితి డీటెయిల్స్. నాకు గుర్తున్న వాళ్ళు చెప్పలేదు, ప్లస్ ఇంత క్లియర్ గా పర్ల్స్ గురించి చెప్పలేదు నాన్న. అంటే అక్కడ దొరికితే అట్లా చెప్పలేదు. ఈవెన్ మామూలుగా ఏదో ఎడిసన్ పాల్స్ వేసుకున్నాను అలా చెప్పావు కానీ, కానీ నా లిస్ట్ లో ఇంకా చాలా ఉన్నాయి, ఎప్పుడు కొనిస్తారో ఏందో. నీ లిస్ట్ లో ఒకటి తీర్చాం కదా మమ్మీ, ఏది? tanzanites. అది కూడా ఎక్కువ తీర్చలేదు, ఇంకా తీర్చాలి. యాక్చువల్లీ మేము ఇంత ముందు లాస్ట్ ఇయర్ ఒకసారి బీచ్ షోకి వెళ్తే అక్కడ టాంజనైట్స్ చూసాము, తీసుకుందాం అనుకున్నాము, మళ్ళీ వద్దు అనిపించింది. అప్పటికే లేట్ అయిపోయింది, ఇంకేమో లే మళ్ళీ అంత టైం స్పెండ్ చేసి అవి అట్లా ఉన్నాయి. క్వాలిటీ నాకు ఇంకా మంచిగా ఉంటే బాగుంటది అనిపించి గమ్ముగా ఉన్నాం, ఇంకా అక్కడ తీసుకోలేదు. సో అట్లా మేము ఇంకా మొన్న వెకేషన్కి వెళ్ళి వచ్చినప్పుడు అక్కడ బీచ్ షో జరుగుతుంది మధ్యలో అని చూస్తే, సరే ఒకసారి వెళ్ళేసి వద్దామని వెళ్ళేసి వస్తే ఇంకా అక్కడ టాంజనైట్స్ మాకు నచ్చినవి ఉన్నాయి, కాకపోతే ఎక్కువ లేవు, అందుకని ఉంది అన్నీ. మీకు టాంజనైట్స్ దొరకవు కదా బుడ్డి యూజువల్ గా. అవును, ఇది చూడండి ఎలా ఉందో షైనింగ్, మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో కానీ చూడండి చాలా, అంటే నీకు బీట్స్ ఎప్పుడైనా అంత డార్క్ కలర్ ఉంటే అంత మంచి క్వాలిటీ అన్నమాట. టాంజనైట్స్ గురించి పిల్లలకి చాలా ఇన్ఫర్మేషన్ తెలుసు, ఎందుకంటే నన్ను కొనుక్కోమని చెప్పిందే వీళ్ళు, మమ్మీ టాంజనైట్స్ కొనుక్కొని అన్ని కొంటా ఉన్నావు, సఫైర్లు అయ్యాయి, ఎప్పుడైనా నీకు దొరుకుతాయి కానీ దొరకదని చెప్పి. అవును, ఎందుకంటే టాంజనైట్ స్పెషాలిటీ ఏంటంటే ఒక్క చోట వరల్డ్లో టాంజానియా దగ్గరే ఉంటాయి. సో అక్కడ నుంచి ఇంకా అక్కడ కూడా సప్లై తగ్గిపోతుందని నీకు ఈ రేర్ గా ఇప్పుడే రేర్, ఇంకా రేర్ అయిపోతుంది. ఈవెన్ మనము బీచ్ షోకి వెళ్ళినప్పుడు కూడా అడిగి చూడండి టాంజనైట్స్ అని, చాలా తక్కువ మంది దగ్గర ఉన్నాయి. అవును, ప్లస్ ఇంత హై క్వాలిటీ అంటే చాలా చాలా తక్కువ ఉంటాయి. మీకు కనిపిస్తున్నాయి కదా లస్టర్, అది క్లారిటీ గానీ కలర్ గానీ అసలు ఏమీ లేదు చూడండి మధ్యలో అసలు ఎక్కడ. సో ఉన్నాయి. ఇదేం షేప్ అంటే బటన్ ఫ్యాసెటెడ్, బటన్ షేప్ ఫ్యాసెటెడ్ అంటే ఈ కట్ రౌండల్. సో అదనమాట, రౌండల్ అంటే రౌండ్. అవును, రౌండ్ గా ఉండే బటన్ లాగా ఫ్లాట్ గా ఉండే, ఫ్యాసెటెడ్ అంటే షైనీగా ఉండే కట్టున్న బీట్స్ అవి తీసుకున్నా. మా ఇవి పెరిడాట్స్ కూడా ఇవే, అందుకని బాగుంటాయి 100% అనేసి. సో ఈ ఎన్ని లైన్స్ వచ్చినాయి అంటే 5 వచ్చినాయి, ఎందుకంటే అక్కడ ఇంకా లేవు, అంటే వేరే సైజ్ అట్లా ఉన్నాయి, కలర్ కూడా దీనికి మ్యాచ్ అవ్వేది లేదు. సో ఇంకా 5 layers చేసుకుందాము అనుకొని. యాక్చువల్ గా అయితే మీరు 5 layers, నేను ఇప్పుడు పెరిడాట్ సైజ్ చేసుకున్నా కదా బుడ్డి, నాకు కావాలనుకోండి అదే నేను వీడియోలో క్లియర్ గా చెప్దాం అనుకున్నా. ఇప్పుడు మనం జంషోలో చూస్తాం కదా దండలే బుడ్డి, మామూలు వాళ్ళు చేసి పెడతారు కదా, అవి చాలా చిన్న సైజు ఉన్నాయి తెలుసా, మీరు నమ్ముతారో లేదా. నేనైతే అసలు చాలా చిన్నవి అనిపించినాయి నాకు. మనం ఇక్కడ నుంచి వేసుకున్నా కూడా ఇక్కడికే వస్తున్నాయి. ఇవి అనుకోండి నేను చేసుకున్న మామూలుగా మనం చేపించుకున్న పెరిడాట్స్ అయితే బుడ్డి చాలా పొడుగు వస్తాయి. మనం ఆల్మోస్ట్ 21-22 ఇంచెస్ నుంచి పెట్టుకుంటే 24, 25, 26 కూడా పెట్టించుకున్నా కొన్ని అయితే.
ఇప్పుడు మీకు అలా పెట్టుకోవాలి అంటే ఈ 5 లైన్స్ సరిపోవు, 5 లైన్స్ కి రావు, కనీసం 9 అట్లా 8 మినిమం ఉండాలి, 8-9 ఉండాలి, 8 కానీ 9 కానీ. సో అది మిస్కన్సెప్షన్. అంటే 5 లేయర్స్ దండ కావాలంటే 5 లేయర్స్ బీడ్స్ కాదు, అంటే లాంగ్ పొడుగు దండ కావాలి, నీట్ గా బాగా రావాలి. అవును, లేదులే మాకు చిన్న అయినా పర్లేదు అంటే వచ్చేస్తాయి. సరిపోయింది. అవును, అందుకని మేము ఇదైతే ప్రస్తుతానికి 5 లైన్స్ తీసుకున్నాము. ఇంకా మేము ఎప్పుడైనా ఇంకా ఎల్లొస్తే కనిపించి చూపించు మాకు సెట్ అవ్విన దాంట్లో ఉంటే తీసుకుంటాం, లేకపోతే ఇది వేరేగా చేయించుకోవాలి. కానీ మీరు చూడండి ఎంత క్వాలిటీ ఉందో, అండ్ చాలా వెయిట్ కూడా ఉన్నాయి. ఎక్కువ క్యారెట్ వెయిట్ ఉంటే ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఇప్పుడు నాకేందంటే కొద్దిగా డిజపాయింట్ అవ్వింది, ఇంకొక 3 లైన్స్ అన్నా ఉండుంటే కనీసం బాగుండేదేమో, 5 వచ్చాయి అనిపించింది. సో అట్లా జస్ట్ ఈ టాంజనైట్స్ కనిపించినాయి, అంటే ఈ ఓరకు తీసుకున్నాం. ఈ కూడా ఎక్కువ లేవు, మేబీ ఈ వీటి వెనకాల ఏమన్నా వేయించుకోవచ్చా, అంటే చిన్న వేయించుకొని కిందకి వచ్చాలి పెద్ద ఉండేటట్టు చేయొచ్చా అని. ఈ భలే ఉన్నాయి తెలుసా, క్యూట్ గా. నా దగ్గర ఎల్లో సఫైర్స్ లేవా? సేమ్ అట్లానే ఉన్నాయి. ఇవి కూడా హై క్వాలిటీనే, కాకపోతే చిన్న ఈ దానంత కాదు. హై క్వాలిటీ అట్లా తెలుస్తుంది అంటే అంత షైనీగా అట్లా ఉన్నాయి. చూడమా ఇది భలే మెరుస్తున్నాయి, చాలా షైనీ. డ్రెస్ మీద పెట్టి తెలిసిపోయిందిగా. అబ్బో దీని మీద పెడితే తెలుస్తుంది, ఇది ప్లెయిన్ కదా. కరెక్ట్, పెట్టు. ఇది చూపించడానికి కరెక్ట్ ఉండండి, సాహితి ఇది బాగా ఉపయోగపడుతుంది. దుపట్టా పెట్టుకుంటే ఇది చూడండి ఎలా మెరుస్తుందో, బాగా కనిపిస్తుంది. నీకు ఈ టాంజనైట్స్ కలర్ కూడా చాలా యూనిక్ గా ఉంటుంది. అంటే కొన్ని బీడ్స్ ఓ ఇది అమ్రల్ లాగా ఉంటుందో ఇది రూబీ లాగా ఉంటుందో అనిపించింది, కానీ టాంజనైట్స్ నీకు సాఫైర్ లాగా కూడా ఉండదు. అది చూస్తేనే ఇది తెలిసిపోయింది. సాఫైర్ లాగా ఉండదు. ఇంకోటి ఏంది బుడ్డి మనం తీసుకున్నాము, అదేంటి ఆక్వామెరీన్ కాదు, యాపిటైట్ ఏదో కలర్ ఉంటుంటాను, అలా కూడా ఉండదు. ఇది యూనిక్ కలర్ అన్నమాట, అందుకే అంత దొరకపోయినా కొనుక్కుంటుంటారు. అవును, యూనిక్, చాలా యూనిక్. దీనికి కలర్ డిఫరెన్స్ ఉంది బుడ్డి, దీని వెనక వేయటానికి పనికిరావు అనుకుంటున్నాను నేనైతే వేయించుకోవడం. అంటే నీకు అయినా పర్లేదు అనుకుంటా, ఎందుకంటే అదేం కనిపించదు. మా ప్రిఫరెన్స్ ఏంటంటే జస్ట్ ఇక్కడ వరకు కూడా థ్రెడ్ ఉండకుండా ఏదో ఒక బీడ్ ఉండాలి. నేను చెప్పేది అదే, మీకు 8 లైన్స్ 9 లైన్స్ అంటున్నాం కదా మేము. అప్పుడు ఏంటంటే బ్యాక్ మనం ఇక్కడ వరకు పెట్టుకున్న ఇంత లెంగ్త్ వచ్చి చాలా నీట్ గా ఉంటుంది. ఐ థింక్ వేయచ్చు, మా అది వేసి ట్రై చేయొచ్చు. అంటే ఇక్కడ వేయించి ఇక్కడ కింద వేపిస్తే బాగుంటుంది. నేను యూజువల్ గా మీరు నా బీడ్స్ కలెక్షన్ చూస్తా ఉండుంటే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి చెప్తున్నా, మిక్స్ ఏది చెయ్యట్లేదు, మిక్స్ అండ్ మ్యాచ్ చేయించుకోవట్లేదు. ఇంకా చాలా తక్కువ 1-2 ఏమన్నా ఉన్నాయేమో. ఇప్పుడు దీన్ని ఏం చేయాలా అని నాకు అసలు అర్థం కావట్లేదు. మళ్ళీ బీడ్స్ లో పెట్టే వరకు నేను వెయిట్ చేయలేను. అవును, నీకు దీంతో అడ్వాంటేజ్ ఏందో చెప్పమంటావా? ఫ్యాన్సీ సారీస్ కి, అంటే ట్రెడిషనల్ వాటికి బాగుంటాయి, ఫ్యాన్సీకో చాలా బాగుంటాయి. ఈ కలర్ ఎస్పెషల్లీ ఇప్పుడు చూడండి, ఇది నీ ఫ్యాన్సీ సారీ ఎంత బాగుందో బుడ్డి, అసలు ఈ కలర్ కి చాలా బాగుంది. ఈ పింక్ అసలు ఈ 2 కాంబినేషన్ సూపర్ సూపర్ గా ఉంది అసలు. అవును, ఇదిగో చూడు. అవును, చాలా బాగుంది. నాకు కనిపించట్లేదు, చాలా బాగుంది, కానీ ఇంకా కొంచెం ఉండుంటే బాగుండేది. మన సైజ్ ఇది సైజ్ కూడా గ్రాడ్యుయేటింగ్ అంటే బేసిక్లీ చిన్న నుంచి పెద్దవి, అంటే మొత్తం ఒకే సైజ్ కాదు. నేనేమంటున్నా అంటే నీకు కనిపించేది ఇక్కడ నుంచే కదా మ్యాట్ లాగు. నేను ఒప్పుకోను బుద్ధి, అంతే. ప్రస్తుతానికి అది చేయించుకో, తర్వాత చూద్దాం. అది అసలు మధ్యాహ్నం అంతా ఆలోచించుకొని దిగులు పడిపోయాను. సాహితి వీడియోలో చూపిద్దాం దగ్గర నుంచి, మరి కొనుక్కునేటప్పుడు ఎందుకు సాటిస్ఫాక్షన్ దొరికినాయి కదా చాలా కొనుక్కుంటా. మరి మళ్ళీ కాకబట్టి అది ఉన్నప్పుడు విలువ తెలియదు అంట. చూడండి అట్లా అది కొనుక్కునే వరకు నాకు కావాలని పర్లేదు, తక్కువ ఉన్నా ఇది కలుపుకొని వేసుకుంటే బాగుంటుందేమో. వీటికి నాకు ఇంకొక ఐడియా వచ్చేసింది బుడ్డి, వీటిని నేను చేస్తాను, దీన్ని కలిపి ఇచ్చాను చూడు. సూపర్ గా వద్దు, బాగుంటుంది. నా మాట విని చూడు అంత బాగుంది. సాహితి ఏమంటుందంటే 2 లైన్స్ వేపించేసుకో సరిపోయింది మమ్మీ అని చెప్తుంది. నేనేమంటున్నానంటే ఏమో నాకు అంత నచ్చట్లేదు బుడ్డి అంటున్నా. చూద్దాము, ఇది మేము ఎట్లా చేయించుకుంటాం మీ అందరితో చూపిస్తాం. దీనికి డైలమా ఏంటంటే 5 లైన్స్ మటుకి ఇట్లా కుట్టిపీము, అంటే ఇట్లా ఓన్లీ 5 లైన్స్ చేయము, ఎందుకంటే ఏదో ఒకటి కొంచెం లెంగ్త్ కావాలని. దీన్ని పాలిష్ చేస్తామా ఈవెన్ మామూలుగా అంటున్నా, నేను గోల్డ్ ఒక పెండెంట్ కొనుక్కుంటే వేసుకుంటా ఉంటారు కదా చాలా మంది, అట్లా కూడా ఏమో నేను అంత ప్రిఫర్ చెయ్యట్లా. ఇంకా వీటి మీద ఉన్న పిచ్చి వల్ల ఏమో బీడ్స్ మీద పిచ్చి ఉండేళ్ళకి బీడ్స్ మీదే పోతుంది మనసు అంతా. సరే అయితే ప్రైస్ చెప్పు. ఇది మళ్ళీ నీ కామెంట్లలో ప్రైస్ అని వచ్చింది, అప్పుడు నేను బుడ్డి పెట్టు బుడ్డి అని చెప్తా ఉంటా. ఈ చిన్న ఏమో మనకి అరౌండ్ $75-80 అవన్నీ. అది మీకు ఎల్లో సఫైర్స్ లాగా ఇవి. అవును, ఎల్లో సఫైర్స్ కన్నా ఇంకా కొంచెం తక్కువే, అవి ఇంకా ఎక్స్పెన్సివ్ బండి. అవును, సో ఈ చిన్న ఏమో అంత బన్నీ.
ఎందుకంటే మీకు వేసుకుంటే తెలుస్తుంది వీటి అందం. చూడటానికి చిన్నగా ఉంది కానీ సైజ్ ఇది చూడండి. అవును, అటు పట్టుకున్నానా, ఇది పట్టుకో, నీకు ఈజీగా ఉంటుంది. పొడుగుది పట్టుకో. నేను జస్ట్ సాహితీ పైన పెట్టి చూస్తున్నా. చాలా రోజులు అయింది మేము ఈ బయట తీక చూడటానికన్నా. మర్చిపోయాను కాబట్టి అసలు అదే బాధలో దిగుల్లో ఉండి మర్చిపోయాను, లేకపోతే ఎప్పుడో చూపించేదాన్ని. అది కానీ ఈరోజు డ్రెస్లు వస్తున్నాయి కదా, ఇంక ఈగో చూపిస్తే అయిపోతుంది. ఇలా వేసుకుంటే బాగుంది చూడండి. ఈవెన్ ఇది కూడా బాగానే ఉంది బుడ్డి. ఇట్లాంటి పెండెంట్ ఒకటి తగిలిచ్చిన. నేనేందంటే ఇక్కడ దాకా రావాలి, నాకు ఇట్లా వెనకల్లా వెళ్ళాలన్నమాట. అప్పుడు ఇంత లెంగ్త్ వస్తాయి. బాగానే ఉంది పెట్టుకుంటే బుడ్డి, నైస్గా ఉంది. అంటే ఇంకా తప్పదు ఇచ్చేస్తే. అదేం కాదు, అమ్మకి నచ్చినాయి కానీ మళ్ళీ కవర్ చేసుకుంటుంది. ఎంత బాగుంది మా, అంత ఫ్యాషనబుల్ గా ఉంది. ఉంటది అట్టే చెప్తాను నేను. సూపర్ గా ఉంది. కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి. సో ఈ ఫ్యాన్స్ ఉన్నారనుకోండి, పెట్టండి. నిజంగానే నేను సాటిస్ఫై అవ్వానా అవ్వలేదా తెలిసిపోయింది అప్పుడు. సో ఈ ఏమో హై క్వాలిటీ చిన్నవి కాకపోతే అందుకని కొంచెం తక్కువలో, అంటే $80 అట్లా, అరౌండ్ 80 అన్ని ట్యాక్స్ అట్లా కలుపుకుంటే. అవి ఎంత పడినాయిమా? ఇది ఎంత పడింది బుద్ధి? అన్ని కలిపి ఎంత కట్టాము? అరౌండ్ 160 180 ఎంతో పడింది నాకు గుర్తున్న కాడికి. మొత్తం కాదు, సంజన ఒక వీడియోలో వెళ్ళి కనుక్కొని వచ్చి 120 అంటా అని వచ్చింది పట్టుకొని. ఏంటంటే మొత్తం కలిపి అనుకుంటుంది సంజన. ఎందుకంటే మా సంజన ఎక్కువ మాతో బీట్ షాపింగ్. సంజన ఎలా అంటే టూ మచ్ డీటెయిల్స్ లోకి వెళ్ళదు. సంజనాకి ఏంటంటే సెలక్షన్ ఎక్స్పెన్సివ్ గా ఉంటుంది, కానీ అదంతా తెలీదు. అన్ని ఇప్పుడు మీరు అన్ని డ్రెస్సుల్లో చూపించారు అనుకోండి, మోస్ట్ ఎక్స్పెన్సివ్ ది నచ్చిద్ది. కానీ ఇదంతా అంటే ఏముంది 2000 అంతే. కాదు సంజన, ఇది 20,000 అంటే అవునా అని. ఇప్పుడు వీళ్ళకి ఏదో లెహంగాస్ ఒకటి కొందామని చెప్పి చూస్తున్నాము, త్వరలో చూపిస్తానండి తొందరలో. అయితే చూస్తుంటే సంజనాకి చూపించాము నిన్న. సాహితి నేను అన్ని వీడియో కాల్ అన్ని చూసేసుకున్నాము. సంజనాకి ఎందుకు వచ్చిన తర్వాత నాన్న పెద్ద నీకేం నచ్చింది నాన్న అన్నాము. ఎందుకంటే ముందు మేము యూజువల్ గా ఇంట్లో సంజన సెలెక్ట్ చేసుకుంటే తర్వాతే పాప బుడ్డిగాడు సెలెక్ట్ చేసుకుంటాడు. ఎందుకంటే చెప్తాది కూడా సంజన వచ్చి, సాహితి నీకు ఇది బాగుంటది, నాకు ఇది బాగుంటుంది అని చెప్తాడు. మెయిన్ దాని గురించి వచ్చి ఫాస్ట్ గా చెప్పేసి వెళ్ళిపోయింది. నాకు ఇది నచ్చింది, మిర్రర్ వర్క్ ఇదంతా ఉంది, సాహితి నా కలర్ ది తీసేసుకో అని చెప్పేసి వెళ్ళిపోయింది అనమాట. అప్పుడు అది ప్రైసెస్ ఎంతో దానికి తెలియదు. తర్వాత సాహితి చెప్తే ఏంది ఇంత ప్రైస్లు ఉన్నాయా అంటుంది. ఉంటాయి నాన్న అని చెప్తుంటా. అవును. సో ఇవన్నీ ఇట్లా టాక్సెస్ అన్ని కలుపుకుంటే అరౌండ్ $180 అట్లా పర్ స్టాండ్. సో 5 స్టాండ్స్. ఇది చాలా ఎక్స్పెన్సివ్ తెలుసా. ఇవి మీకు ఎమరాల్స్ ఉంటాయి కదా, మన జాంబియన్, కొలంబియన్, దానంత కాదు కానీ అంతేమో బుడ్డి. కాదు నీకు అవి చాలా ఎక్స్పెన్సివ్. మర్చిపోయి ఇంకా ఉంటాయి. కరెక్ట్. మామూలు ఎమరాల్స్ అంత కూడా కాదు, అంటే మిగతా బీట్స్ కంపేర్ చేసుకుంటే ఎక్స్పెన్సివ్. అంటే క్వార్ట్స్, మోజనైట్స్ అట్లా కంపేర్. మీకు బీట్స్ లో ఎమరాల్డ్స్, సఫైర్స్, దాని తర్వాత అవి ఏంటి రూబీస్. అవి వాటిలో హై క్వాలిటీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి కదా. అట్లానే వీటిలో ఈ క్వాలిటీ అంటేనే హై క్వాలిటీ. మీకు ఎమరాల్డ్స్, రూబీస్, సాఫైర్స్ లో లో క్వాలిటీ అంత ప్రైస్. ఈ టాంజనైట్స్ హై క్వాలిటీ. కానీ మీకు మిగతా రోజ్ క్వార్ట్స్ అన్ని తక్కువ. కానీ బుడ్డి ఎమరాల్డ్స్ లో కూడా నేను మామూలుగా అంటున్నా, అన్ని ఎమరాల్డ్సే బుడ్డి, అట్ట కాదు కదా. నీకు జాంబియన్ ఎమరాల్డ్స్ అయితే పర్ లైనే మీకు $1,000, $1,500 అలా ఉన్నాయి. అవైతే మేము అడిగి ఎన్నిసార్లు షోకి వెళ్ళినా కూడా 1-2 లైన్లు తప్పించి ఎవరి దగ్గర లేవన్నమాట. ఎక్కువ అవి ఏంటంటే మనం ఒక 10 షోలు తిరిగితే ఒక్కొక్క చోట ఒక్కొక్కటి కొనుక్కోవాలి, అప్పుడు 10 లైన్లు వస్తాయి. ఆ 10 లైన్లు కొనేప్పుడు చాలా ఎక్స్పెన్సివ్ కూడా అయిపోయింది. ఎక్స్పెన్సివ్ అయితే టైం పట్టిద్ది అది, ఎందుకంటే ఎవ్రీ టైం వెళ్ళాలి, రావాలి. ప్లస్ మనకి సెట్ అవ్వేది వాళ్ళ దగ్గర ఉండాలి, అంటే కలర్ అయినా, కట్ అయినా, షేప్ అయినా. నేను అందుకని చెప్పేసి మీరు నమ్ముతారో లేదో, ఇప్పటి వరకు ఆ చిన్న ఎమరాల్స్ ఎక్కువ లైన్స్ వేసుకునే ఇప్పటి వరకు నేను కొనుక్కోలేదు. అవును, రూబీస్ కొనుక్కున్నా. రూబీస్ రీజన్ ఏంటంటే అదే, కావాల్సినవి దొరికితే అప్పుడే కొనుక్కున్నా. ఇప్పుడు అంత ఎక్స్పెన్సివ్ పెట్టి ఒకేసారి దొరకట్లేదు. సో అది వీటి స్టోరీ. ఈ 5 లైన్స్ ఒక్కొక్కటి అంతా, ఇది 3 లైన్స్ ఒక్కొక్కటి అంతా. ఏం చేయబోతుంది ఆల్మోస్ట్ 1,000 అయినాయా రెండు కలిపి. 18,500 అంతే ఆల్మోస్ట్ అనుకోండి. అది ఇంకేమన్నా అనుకోండి, తిట్టుకున్నా లాభం లేదు బుడ్డి. ఇంకా అయిపోయింది, కొనేసుకున్నాను. నెక్స్ట్ నేను సాటిస్ఫైగా కూడా లేను. 2-3 దీన్ని వేసుకొని చూపించాలి. మేము ఎట్లా చేయిస్తాము దాన్ని బట్టి ఆమె సాటిస్ఫై అయిందో లేదో చూడాలి. ఈ డ్రెస్సెస్ మేము ఎట్లా స్టైల్ చేసుకుంటున్నాం, అట్లా నీకు డ్రెస్ ఇట్లా వచ్చినా మేము ఇట్లానే వేసుకుంటామా? కాదు, డిఫరెంట్ గా స్టైల్. అయ్యో నాకు ఐడియా ఇది ఇట్లానే వచ్చినా వేరేగా స్టైల్. బుడ్డి నాకు ఐడియా రాలేదు బుడ్డి. ఒక కొత్త శారీ తీసుకొచ్చి ఒక చూపియాల్సింది వీడియోలో. సో యా, అంతే. ఈ బీట్స్ డీటెయిల్స్ అన్ని షేర్ చేస్తాను కదా మీతో.
That's it for this video, and ee video meeku nachunte please make sure to like and subscribe, and me family and friends kuda share cheskondi. Also meer ganaka ma daily videos and ma fun reels chudadalchukunte make sure to check out our Instagram. My Instagram ID కింద description box lo and screen పైన ఉంటుంది @akkaandchelli, same YouTube lage. See you tomorrow in another one. Bye.